సేమ్ మేనర్ ఇక్కడ కూడా ఫ్యూచర్ కంటిన్యూస్లో ఏం ఉపయోగిస్తామో ఒకసారి మనం చూద్దాం. అసలు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ని ఎప్పుడు ఉపయోగించాలి సార్? మన నిత్య జీవితంలో కానీ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏ సందర్భాల్లో దీన్ని యూజ్ చేస్తాం సార్ మనం అంటే, భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో జరుగుతూ ఉండేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనము ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటేనేమో మనం చూస్తూ ఉన్న సమయంలో, మాట్లాడుతూ ఉన్న సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి. పాస్ట్ కంటిన్యూస్ అంటేనేమో గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి. ఇప్పుడేమో ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉండేటటువంటి పనులను తెలియజేయడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఈ సబ్జెక్ట్ ఈజ్, ఆమ్, ఆర్, వాజ్ వరకు బదులుగా మనం ఏం చేస్తున్నామంటే ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసే పదాలని విల్ లేదా షెల్ని తీసుకుంటున్నాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ ఇక్కడ బీ అనే పదాన్ని ఉపయోగించాం. విల్ ఆర్ షెల్ అనేవేమో ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తాయి. బీ అంటే ఉండుట అని, అంటే ఆ సమయంలో ఆ పని జరుగుతూ ఉండాలి కాబట్టి, జరుగుతూ ఉండే అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఫ్యూచర్ రిప్రజెంట్ చేసేటటువంటి షెల్ లేదా విల్ పక్కన ఖచ్చితంగా బీ అనేటటువంటి ఈ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది.